హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టాటా సిగ్నా BS6 వెహికల్ ఉంది కదా, టాటా వెహికల్. ఈ వెహికల్ అనేది కస్టమర్ ఫోన్ చేశారు, సెల్ఫ్ అవ్వట్లేదు అనేసి. సెల్ఫ్ మోటార్ కంపెనీ ఫోన్ చేశారు. కానీ ఇది చూస్తే అక్కడ డాష్ బోర్డ్లో నోటర్ సిమ్ అనేది రావట్లేదు, టఫ్ ఫైల్ చెక్ ఇంజిన్ లైట్ బ్లింక్ అవుతుందన్నమాట. ఇలాగ ఎందుకు అవుతుందంటే చూడండి, ఇలాగ అయినప్పుడు కన్నా కంపల్సరీగా నోటర్ సిమ్ రాకపోతే మనకి సెల్ఫ్ అనేది కాదు పైనుంచి. అది ఎందువల్ల వద్దంటే మరి బ్యాటరీ దగ్గర ఫీజు ఉంటుంది, మనకి BS4కి ఎలా వస్తుందో ఫీజు అలా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాటరీ డైరెక్ట్ మెయిన్ ఒకటి ఈసీఎంకి వెళ్ళే ఫీజు ఉంటుంది కదా, 13 నెంబర్ ఫీజు. ఈ బ్యాటరీ మెయిన్ వైర్ దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళి 8M వైర్ ఒక ఫీజు ఉంటుంది, 13 నెంబర్ ఫీజు. ఆ ఫీజు అనేది డ్యామేజ్ కాలేదు కానీ వైర్ కట్ అయిపోయింది మధ్యలో, అంటే టైట్గా ఉండటం వల్ల కట్ అయిపోయినట్టుంది ఫీజు. ఆ ఫీజు పవర్ అనేది ఈసీఎంకి వెళ్ళకపోతే పైన న్యూట్రల్ లైట్ వెలగదు, టఫ్ ఆయిల్ చెమ్లో చెక్ ఇంజిన్ బ్లింకింగ్ అవుతుంటుంది అనమాట. లైట్లు వగైరా అన్నీ వర్క్ అవుతాయి కానీ ఒక సెల్ఫ్ అవుతుంది అనమాట. నేను పిజే తీసుకెళ్ళలేదు, ప్రస్తుతానికి 4M వైర్ డైరెక్ట్ చేసి తర్వాత వేద్దామనేసి చెక్ చేద్దామని చెప్పి చూశాను. 4M వైర్ జాయిన్ చేస్తున్నాను దానికి. ఇప్పుడు చూసారు కదా, నోటర్ సిమ్లు అనేది మనకి డాష్ బోర్డ్లో నోటర్ సిమ్లు అనేది వెలిగింది, ఆన్ అయింది. ఇందాక అది నోటర్ సిమ్లు ఆన్ అవ్వదు కదా, నోటర్ సిమ్లు ఆన్ అవుతుంది. ఈ టఫ్ ఫైల్ అనేది కూడా మనకి బ్లింక్ అవడం అయిపోయింది. కంపల్సరీగా ఫీజు పోతే కనుక ఇలాగ అవుతుంటుంది. ఇది నోటర్ సిమ్లు వస్తేనే మనకి వెహికల్ అనేది సెల్ఫ్ అవుతుంది అనమాట. ఆ నోటర్ సిమ్లు ఆనని చూపు మనకి సెల్ఫ్ అవ్వదు. ఒకసారి ఫీజులు చెక్ చేసుకుంటే ఇక తెలుస్తుంది అనమాట. ఈ నోటర్ సిమ్లు వచ్చిన తర్వాత మనకి సెల్ఫ్ అనేది సెల్ఫ్ స్టార్ట్ రిలే అనేది లాక్ ఉంటుంది. అప్పుడు దాకా సెల్ఫ్ స్టార్ట్ రిలే కూడా మనకి క్యాచ్ చేయదు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోను సెల్ఫ్ చెక్ చేద్దాం ఒకసారి.